నా పేరు బులుసు ప్రసాద్. నేను హైదరాబాద్లో ఉంటాను. నాకు వయసు 47 సంవత్సరాలు. నేను ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. అది కూడా మంచి కుటుంబంలో పుట్టాను. అంటే మంచి కుటుంబం అంటే 4 మంచి విషయాలు తెలిసిన మనిషిగా, నాకు కొంచెం జ్ఞానం తెలిసిన వ్యక్తిగా నేను మాట్లాడదలుచుకున్నాను. అయ్యా రామగోపాలరావు గారు, మీరు శివ సినిమా తర్వాత చాలామంది అభిమానులు ఉన్నట్టే నేను కూడా అభిమాని అయ్యాను. కానీ మీ ధోరణి చూస్తుంటే గత 3 సంవత్సరాల నుంచి చాలా వికృత రూపం దాల్చింది. అవి మీ ఆరోగ్య పరిస్థితుల వల్లో, లేకపోతే మీరు చూసిన ఏవైనా అనానుకూల పరిస్థితుల వల్లో మీ కుటుంబంలో అంటే మీ భార్య కానీ, మీ తల్లి కానీ, మీ చెల్లెలు కానీ, మీ కూతురు కానీ ఇలాంటి వాళ్ళు ఏమి పొరపాట్లు జరిగినా, ఏం జరిగాయో నాకు తెలియదు కానీ మీరు మొత్తం భారతదేశంలో ఉన్న 130 కోట్ల మంది జనాభాని ఒకే ఘాటను కట్టేసి ప్రపంచ దేశాలతోటి మనం సెక్స్ తోటి ముందుకెళ్ళలేకపోతున్నాం. అందరూ పోర్న్ చూడట్లేదు. సెక్స్ జీవితం 10 మంది ఆడవాళ్ళు, 10 మంది మగాళ్ళు రకరకాలుగా కలిసి జీవించట్లేదు అని మీకు చాలా బాధపడుతున్నట్టు కనపడేది నాకు. మీకు ఏమి తెలుసో తెలీదో నాకు, కానీ నేను ఒక విషయం చెప్తున్నాను. శ్రీరామచంద్రమూర్తి కానీ, శ్రీకృష్ణుడు కానీ వీళ్ళని విమర్శించే ముందు పెద్దవాళ్ళు ఏం చెప్పారు, మన వయసుకు సరిపోతుందా, మన ఆలోచనలు కరెక్టేనా, మనం ఎంతమందిని అడిగాము, ఎంతమందితోటి మాట్లాడాము, ఏం తెలుసుకున్నాము అనే ఆలోచన ప్రతి మనిషికి ఉండాలి. అది మీకు ఉందో లేదో అన్నది మీ విజ్ఞకి వదిలేస్తున్నాను. నేను ఇక్కడ మాట్లాడే విషయం ఏంటంటే, ఒక ఆత్మ 2 శరీరాలుగా ఏర్పడి, అంటే ఒక స్త్రీ, ఒక పురుషుడు, ఈ 2 జీవితాలతోటి ముడిపడి మన 4 కాలాలు అంటే 4 యుగాలు తర్వాత 4 రకాలుగా జీవితాన్ని గడపాల్సిన అవసరం హిందూ దేశంలో విడమర్చి చెప్పడం జరిగింది. అదేంటి అంటే, ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క మార్పు జరుగుతూ ఉంటుంది. అలాగే బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, కౌమార్యం అనేది కూడా మధ్యలో ఉంది. మీరు కౌమార్యం గురించి, యవ్వనం గురించి మాట్లాడుతూ ఉంటారు. వీటిలో నేను ఒక విషయం ఏం చెప్పదలుచున్నానంటే, మనం బతికే 100 సంవత్సరాల్లో సగం జీవితం రాత్రులు గడిచిపోతుంది, సగం జీవితం పాలు గడిచిపోతుంది. చాలా మటుకు మన సెక్స్ జీవితం అనేది మహా అయితే ఒక రోజుకో 5 నిమిషాలు, అరగంట, లేదా వారానికి 1-2 సార్లు, మొత్తం మీద మహా అయితే ఏడాదికి 365 రోజుల్లో 100 సార్లు. 100 సార్లు అంటే ఒక 50 గంటలు. 50 గంటలు ఇంటూ 70 సంవత్సరాలు లెక్కేసుకోండి. అయితే ఇందులో 20 సంవత్సరాలు బాల్యం, ఒక 50 నుంచి 70 సంవత్సరాలు, 20 40 సంవత్సరాలు తీసేస్తే మీరు బతికేది 30-20 సంవత్సరాలు సెక్స్ జీవితం. అందులో కొన్ని గంటలు. అదే జీవితం కాదు. ఎందుకు చెప్తున్నానంటే, నాకు తెలిసినంత వరకు హిందూ శాస్త్రం, మన భారత సంస్కృతి ఏం చెప్పాయంటే, ఆత్మ స్త్రీగా పుట్టొచ్చు, పురుషుడిగా పుట్టొచ్చు. ఈ జీవితంతో మన నెక్స్ట్ పరంపర జీవితాల్ని ఎంతో ఆరోగ్యకరంగా, సంసారపరంగా జాతికి ఒక వారసత్వ సంపదగా ఇవ్వడం కోసం ఈ కుటుంబ వ్యవస్థ ఏర్పడింది. ఇందులో ఈ కుటుంబ వ్యవస్థలో ఎక్కడ అక్రమం కానీ, అన్యాయం కానీ, ఒకరినొకరు మోసపుచ్చుకోవడం కానీ ఉండడం అనేది వివాహ వ్యవస్థలో మంత్రాలతోటి, పర్టికులర్లీ